హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. రియల్ ఎస్టేట్లో ఉన్న కొన్ని క్వశ్చన్స్ అండ్ కొన్ని డౌట్స్. ఈరోజు మనతో రాజేష్ గారు ఉన్నారు, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. సార్ని అడిగి ఆ డౌట్స్ ఏంటి, ఆ క్వశ్చన్స్ ఏంటి అని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మీకు ఈ వీడియో అర్థం కావాలి అని అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఎవ్రీ డీటెయిల్ మీకు అర్థమవుతుంది. సో నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సో యాజ్ యూజువల్ మన కస్టమర్స్కి, మన ఆడియన్స్కి ఎప్పుడు ఏది ఉన్నా సరే మారుతున్న ట్రెండ్ని బట్టి చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. సో 2025లో మన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, మన పెట్టుబడులు కానివ్వండి, లైక్ సేవింగ్స్ కానివ్వండి, అన్నీ చేంజ్ అయ్యాయి. సో దాని గురించి మీరేమంటారు సార్? ఇక డెఫినెట్గా 2025 అందరికీ కొంతవరకు రెసిషన్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవచ్చు, బట్ ఇంకో 2 months టైం ఉంది. సో ఇటువంటి టైం మళ్ళీ రావడానికి టైం పట్టొచ్చు, రావచ్చు, కానీ టైం పట్టొచ్చు. కానీ ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఇన్వెస్టర్ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటి స్తబ్దత వాతావరణం, స్తబ్దత రియల్ ఎస్టేట్ అనేది కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. సో ఈ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇంకా రియల్ ఎస్టేట్ పడిపోతుందేమో, వేస్ట్ చూద్దాం, ఇంకా తగ్గుద్దేమో అనుకునే అభద్రతలో ఉన్నారు. డెఫినెట్గా తగ్గే అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశమే ఉంటుంది, ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు రీసెంట్ ట్రెండ్ చూసినట్టయితే 177 crores కానీ, రేపో ఎల్లుండో ఈ వీక్లో, మేబీ ఈ వీక్లో ఇంకొక అనౌన్స్మెంట్ కూడా ఉంది గవర్నమెంట్ సైడ్ నుంచి. ఒకటి మూసాపేట, ఒకటి నియోపోలిస్లో 4 acres. సో అది కూడా మోర్ దెన్ 100 crores పైన వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంటే 100 crores లాకింగ్ అమౌంట్ పెట్టింది. సో డెఫినెట్గా అది 130, 140, 150 CR per acre పోయే అవకాశం ఉంది. సో హైదరాబాద్ మార్కెట్ ట్రెండ్స్ చూస్తుంటే మోర్ దెన్ 100 crores per acre అయిందన్నప్పుడే ఇక్కడ పాజిటివ్గా ఉంది అనే, మార్కెట్ పాజిటివ్ అనే విషయం తెలుస్తుంది. సో చిన్న ఇన్వెస్టర్లు, మధ్యతరగతి ఇన్వెస్టర్స్ మీదనే ఎక్కువ రియల్ ఎస్టేట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్, ఇన్వెస్టర్స్ అంతా కూడా మధ్యతరగతి, ఎబో మధ్యతరగతి ప్రజల నుంచే ఎక్కువ వస్తారు. కాబట్టి వాళ్ళకు అఫోర్డబుల్ ప్రైస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇవాళ అఫోర్డబుల్ ప్రైస్ అంటే 15 నుంచి 20 వేల వరకు ఉంటే అఫోర్డబుల్ ప్రైస్ కింద మనం చూస్తాం. సో 15 నుంచి 20 వేల ప్రైస్ కావాలంటే మినిమం 25 నుంచి 30 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళగలిగితే అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి డెఫినెట్గా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. హైదరాబాద్కు కనెక్టివిటీ పరంగా ఇటు ORR, అటు మధ్యలో రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది, మధ్యలో అర్బన్ టౌన్స్ ఉన్నాయి, అదేవిధంగా మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీస్ కూడా పెంచిపోతున్నది కాబట్టి గవర్నమెంట్ వీటికి అన్నిటికీ అనుసంధానంగా మిడిల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ పెట్టడం వల్ల ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, అర్బనైజేషన్ కానీ, అటు ఆల్రెడీ సిటీకి దూరంగా ఉన్నటువంటి అర్బన్ టౌన్షిప్స్ కానీ, అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనామిక్ జోన్ల వల్ల ORRకు, అవుటర్ రింగ్ రోడ్కు, రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్నటువంటి ఇవన్నీ కలవడానికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ద్వారా అర్బనైజేషన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. ఎవరు అయినా మధ్యతరగతి, ఎబో మధ్యతరగతి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే సిటీకి దూరంగా వెళ్ళి చేయండి. భూమి విలువ తప్పకుండా పెరుగుతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి మరింత లాభం కలిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఇవాళ దూరంగా ఉందనో, మాకు భారం అవుద్దనో, మా దగ్గర తగినంత డబ్బులు లేవనో మీరు ఆలోచన చేస్తే అది దొరకకుండా వెళ్ళిపోతుంది. ఇవాళ జరిగింది అదే కదా. మనం ఒకప్పుడు చూసిన 5,000 గజం, 10,000 గజం ఇవాళ ₹1,00,000 గజం అయింది. సో డెఫినెట్గా ఇది కూడా అవుతుంది. సార్ మీరు ఏంటంటే విజువలైజేషన్ చేయాలి. ఏ ప్రాపర్టీ కొన్నా కూడా మనం విజువలైజేషన్ చేయగలిగినప్పుడే కొనగలుగుతాం. ఈ రోజుల్లో ఇక్కడ అడవి ఉంది, గుట్టు ఉంది, రోడ్డు లేదు, చిన్న టౌనే కదా, ఇక్కడ ఎప్పుడు పెరుగుతుంది అని కూడా డెఫినెట్గా మనం కొనలేము. ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లా చూసి దూరదృష్టితో ఆలోచన చేయగలిగినప్పుడే డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంట్కు ఫలితం ఉంటుంది. అది మీకు కానీ, మీ పిల్లల భవిష్యత్తుకు కానీ డెఫినెట్గా మీ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే గిఫ్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు నార్మల్గా మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సార్, కొంచెం అబోవ్ మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే, వాళ్ళు ఆలోచించేది ఏంటి అంటే ఒకటే ఉంటుంది. ఫస్ట్ అయితే ఇల్లు కావాలి అనే ఉంటుంది మైండ్లో. నెక్స్ట్ మనం కొంచెం సేవింగ్స్ చేసుకుంటాం, లేదు అంటే ఇంకొంచెం మొత్తాన్ని మనం బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకుంటూ ఉంటాం. సో ఆ టైంలో కోట్లల్లోనే ఉంటున్నాయి సార్ ప్రెజెంట్ అయితే. ఎక్కడ కూడా 1 CR లోపు అయితే మనకి దొరకట్లేదు, కొంచెం మంచి లొకేషన్లో. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకున్న తర్వాత 2 CR, 3 CR లేదా 1.5 CR అన్నది వాళ్ళ సిబిల్ స్కోర్ సంథింగ్ ఉంటుంది. కానీ అక్కడ నార్మల్ పీపుల్ అన్నన్ని కోట్లు లోన్ తీసుకుంటే వాళ్ళ నెక్స్ట్ ఫ్యూచర్ అనేది అక్కడితో స్టాగ్నేట్ అయిపోతుంది కదా సార్. డెఫినెట్గా ఇక్కడ ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే ఆ ప్రైస్కి వెళ్తారు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.5 CR 2.5 3.5 CR అన్నారు కదా, అఫోర్డబిలిటీ ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళగలుగుతారు. అక్కడ ప్రాపర్టీ కొనడమే కాదు, రేపు మెయింటైన్ చేయడం కూడా సమస్య అవుతుంది. అక్కడ అంతా కూడా ఇప్పుడు ఆడ పోయిన తర్వాత కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మెయింటైన్ చేసేవారు సపరేట్ సెగ్మెంట్ ఉంటుంది అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే పర్ మంత్ పర్ ఎసెప్టీ కింద ఛార్జ్ అని ఉంటుంది. ఆ ఛార్జ్ ప్రకారం మనము ప్రతి మంత్ రెంట్ లా ఇచ్చేయాల్సిందే, అమౌంట్ ఇచ్చేయాల్సిందే. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఛార్జెస్ ఉంటాయి, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ఎవ్రీథింగ్ వాళ్ళు ముందే క్లబ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, గార్డెన్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి, ప్రతిదీ ఉంటుంది వాళ్ళకు. ప్రాపర్టీని మెయింటైన్ చేస్తున్నాం, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే. సో మనం నార్మల్ మ్యాన్ 15,000 రెంట్ పెడితే 2 BHK హౌస్ వస్తుంది. మీరు చెప్పినటువంటి ఈ కార్పొరేట్ ఉండే ప్లేస్లో ఎవరైతే హై రేంజ్లో ఉండేవాళ్ళు ఎవ్రీ మంత్ 10,000 to 15,000 మెయింటెనెన్సే కట్టాలి. సో ఆ అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళే అటువైపు వెళ్తారు. లేని వాళ్ళు అవకాశం లేదు. స్టాండర్డ్లోని అపార్ట్మెంటో లేదా సెకండ్ సేల్ అపార్ట్మెంటో లేదా ఎసెప్టీ తక్కువ ఉన్న అపార్ట్మెంట్లో చూసుకొని వాళ్ళకి అఫోర్డబిలిటీ ఉన్న దగ్గర ఉండడానికి అవకాశం ఉంది. మినిమం 50 to 1 CR బిట్వీన్ ది ప్రైస్లో మనకు దొరికే అవకాశం ఉంది స్టాండర్డ్లోని అపార్ట్మెంట్లో, మిడిల్ ఆఫ్ ది టౌన్లో ఎక్కడైనా వాళ్ళు ఉండేటువంటి ఏరియా అయినా. ఓకే, సో మీరు చెప్పిందంతా కాయిన్కి ఒక సైడ్ లానే ఉంది. ఇంకొక సైడ్ ఏంటి అంటే నా ఫ్రెండ్ కొన్నాడు, మా రిలేటివ్స్ కొన్నారు, సొసైటీలో నాకు నేమ్ రావాలి, ఫేమ్ ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో సొసైటీ కూడా అలానే ఆలోచించడం ఉంటుంది సార్. అంటే ఓ కోట్లు పెట్టి కొన్నాడు అంటే వీడు పర్వాలేదు సొసైటీలో అన్నట్లే ఉంటుంది. సో దానికోసం అని చెప్పేసి మనకు వచ్చిన దానికంటే మించి కూడా కొంతమంది లోన్కి వెళ్ళడం కానీ కొంచెం ఇంట్రెస్ట్కి తీసుకోవడం కానీ అలా చేస్తున్నారు సార్. డెఫినెట్గా దెబ్బ వాళ్ళకే పడుతుంది కదా, అవి ఎందుకు ఆలోచించట్లేదు అంటారు? లేదు, వాళ్ళు అవన్నీ ఆలోచిస్తారు. ఎందుకంటే కార్పొరేట్ పోయి ఐరైజ్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే డెఫినెట్గా వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి ఉంటారు. దాని మీద అవేర్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు, లేదని మనం అనుకోకూడదు. డెఫినెట్గా అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు ఉండగలుగుతారు, అది మెయింటైన్ చేయగలుగుతారు. అది లేకుండా కాకపోతుందండి ఇలా బ్యాంకింగ్ వచ్చేసిందంటే ఎక్కువ లోన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల కొద్దిగా అడ్వాంటేజ్ అవుతుంది. సో ఇనిషియల్గా అమౌంట్ తక్కువ ఉన్నప్పుడు కూడా లోన్ ప్రొవైడ్ వల్ల ఏంటంటే ఆ ప్రాపర్టీని సొంతం చేసుకోగలుగుతున్నారు. సో తర్వాత ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ వైజ్లోనే మన ఈఎంఐ రూపకంగా మనం మంత్లీ పే చేస్తాం కాబట్టి అది ఇబ్బందిగా ఉండకపోవచ్చు వాళ్ళకు. ఇప్పుడు ఇనిషియల్గా ఏంటంటే వాళ్ళు ఈఎంఐ డౌన్ పేమెంట్ ఒక 30-40 lakhs 50 lakhs కట్టేసి వాళ్ళు ఫర్దర్గా లోన్ ప్రాసెస్ చేస్తున్నారు. సో బిజినెస్ చేసే వ్యక్తి కానీ ఎంప్లాయీ కానీ మినిమం 2-3 lakhs శాలరీ ఉన్న వారికి 1 lakh 1.5 lakhs ఈఎంఐ కట్టడానికి పెద్ద సమస్య ఏం కాదు. సో అలాంటి అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళే అటువైపు వెళ్తున్నారు, బిజినెస్ మ్యాన్లు వెళ్తున్నారు, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు కాబట్టి. ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ అందులో ఉన్న వాళ్ళు అఫోర్డబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరైతే చిన్న శాలరీ 1,00,000 రూపాయలు శాలరీలు ఉన్నవాళ్ళు లేదా 50,000 శాలరీ ఉన్న వాళ్ళు హై రేంజ్ వైపు చూసే అవకాశం లేదు, వాళ్ళు కొనలేరు కూడా. ఎందుకంటే అమౌంట్ పెరుగుతుంది, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, మన ఈఎంఐ కూడా కట్టలేము, అక్కడ మన ఎలిజిబిలిటీ కూడా ప్రాబ్లం అవుతుంది. సో సస్టైనబిలిటీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి వాళ్ళ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్ చూసుకొని ఇన్వెస్ట్ చేయడం మంచిది. అఫోర్డబిలిటీ ఉన్నప్పుడు ఐరేజ్ తీసుకోవడం మంచిది అని సజెస్ట్ చేస్తాం మనం కూడా. ఎందుకంటే దానిలో ఉండేటువంటి బెనిఫిట్స్ దానికి ఉంటాయి, అడ్వాంటేజ్ దానికి ఉంటాయి. స్టాండర్డ్ లోన్లో ఉండే బెనిఫిట్స్ స్టాండర్డ్ లోన్కి ఉంటాయి, అడ్వాంటేజెస్ ఉంటాయి. సో డెఫినెట్గా దేని కేటగిరీ దానికి ఉన్నారు ప్రజలు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరి బడ్జెట్కు అనుకూలంగా వెళ్తేనే మంచిది. ఎందుకంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళొచ్చు, ఫైనాన్షియల్గా స్టేబుల్గా లేని వాళ్ళందరూ ఇటువైపు వెళ్ళొచ్చు. మనకి లగ్జరీ కైండ్ ఆఫ్ కొంచెం ప్రీమియం కైండ్ ఆఫ్ కావాలి అంటే మాత్రం కోట్లు పెట్టాల్సిందే. సో అలా కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, ఇంకెక్కడ తీసుకోవచ్చు అంటారు సిటీలో? మొత్తం సిటీ అవుట్స్కట్లో వెళ్తే ఇప్పుడు రీజనబుల్ ప్రైస్లో దొరికే అవకాశం ఉంది. సో రీజనబుల్ ప్రైస్ అంటే మనకు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఒక 5 to 7-10 kilometers వెళ్తే మనకు ప్రతి ప్లేస్లో కూడా రీజనబుల్గా దొరుకుతున్నాయి. అన్ని హైవేలలో తుక్కుగూడ కానీ, ఇటు పోతే పటాన్ చెరువు కానీ, ఇటు పోతే మనకు సాగర్ హైవేలో కానీ, ఇటు వెళ్తే మనకు వరంగల్ హైవేలో ఇటు వెళ్తే డెఫినెట్గా మంచి ప్రైస్లో దొరుకుతున్నాయి, అఫోర్డబుల్ ప్రైస్లలో. సో విత్ ఇన్ ది టౌన్లో కానీ వెరీ క్లోజ్ టు ది అవుటర్ రింగ్ రోడ్ కొద్దిగా అఫోర్డబుల్ చేయలేకుండా ఉన్న పరిస్థితి. ఎస్పెషల్లీ వెస్ట్ హైదరాబాద్లో కొద్దిగా ప్రైసెస్ ఎక్కువగా ఉండడం. సో దానివల్ల ఏమైందంటే సౌత్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు చాలామంది. సౌత్ హైదరాబాద్లో తుక్కుగూడ ఆ ప్రాంతంలో కొద్దిగా బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆదిపట్ల, కొంగరకెలాన్, తుక్కుగూడ, కందుకూరు, మహేశ్వరం లాంటి ఏరియాలో కొద్దిగా ఇవాళ విల్లా కమ్యూనిటీలు, హైరేజ్, గేటెడ్ కమ్యూనిటీ రావడం వల్ల అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో సేమ్ డిస్టెన్స్ వైజ్గా ఒక 5 to 10 kilometers ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఉండడం, పక్కన ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉండడం, హైవే కనెక్టివిటీ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా పబ్లిక్ అక్కడికి కూడా మూవ్ అవుతున్నారు. ఓకే, సో బ్యాంక్స్ నార్మల్ పీపుల్కి లైక్ మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎలాంటి సేవలను అందిస్తున్నాయి సార్? వాళ్ళకి ఎలా హెల్ప్ఫుల్గా ఉంటున్నారు? బ్యాంకింగ్ ఇవాళ కార్పొరేట్ బ్యాంకింగ్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ బ్యాంకింగ్స్తో పాటు కార్పొరేట్ బ్యాంకింగ్ సేవలు కూడా అధికంగా ఉన్నది మార్కెట్లో. ఏ రకమైనటువంటి లోన్ ప్రాసెస్ కానీ, బ్యాంకింగ్లో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ కానీ అన్నీ కూడా వాళ్ళు డోర్ స్టెప్ తీసుకొచ్చేసారు.
సో మనకు ఏది కావాలన్నా అన్ని అందుబాటులో ఉన్నాయి. సో దాన్ని బేర్ చేయగలిగి దానికి అనుకూలంగా మనం ఉన్నామా లేవా, ఆ లోన్కు మనం ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఆ క్రైటీరియాకు మనకు ఉందా లేదా అనేది చూడాలి మనం. ఓకే. సో దాన్ని బట్టి మనం బ్యాంకింగ్ అనేది చాలా ఈజీ వే అయిపోయింది. ఒకప్పుడు మనం బ్యాంక్ దాకా వెళ్ళాలి, ఇవాళ బ్యాంకే మన ఇంటి దాకా వచ్చేస్తుంది. సో డిజిటలైజేషన్ అయిన తర్వాత ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది, బ్యాంకింగ్స్ కూడా చాలా బయటకు వచ్చి మూవ్ అయిపోయి డైరెక్ట్ కస్టమర్ సర్వీస్ బేస్తో కస్టమర్ దగ్గరికి రావడం, ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి అని అంటే కొన్నిసార్లు సిబిల్ స్కోర్ని పట్టి కూడా మనకి లోన్స్ ఇస్తూ ఉంటారు సార్. బట్ ఇప్పుడు అదంతా ఏం లేదు, హౌస్ లోన్కి కానివ్వండి అన్నట్లు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? మనం అలా ఏం లేదు. నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నాయి, బ్యాంకింగ్స్ లో ఎక్కడ అలాంటిది లేదు. సిబిల్ స్కోర్ బట్టి వాళ్ళు చేస్తారు. కాకపోతే అంటే 1-2 చెక్ బౌన్స్ ఉన్నప్పుడు సిబిల్ స్కోర్లు కొద్దిగా 1-2 సార్లు పోయినప్పుడు వాళ్ళు దాన్ని బట్టి ఛార్జెస్ చేయడము దాన్ని బట్టి చేస్తున్నారు తప్ప సిబిల్ స్కోర్ అసలే బాగాలేదు, వరస్ట్ కేసు ఉన్నప్పుడు వాళ్ళు చేసే పరిస్థితి లేదు. కొద్దిగా నాన్ ఫైనాన్షియల్ బ్యాంకులు ఏంటంటే కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ద్వారా వాళ్ళు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది చూసి మేనేజ్ చేసుకొని వాళ్ళు చేస్తున్నారు తప్ప బ్యాంకింగ్లో అలాంటిది ఏం లేదు. ఓకే. సో కొన్నిసార్లు ఏంటి అంటే సార్ స్టడీస్ పరంగా కానివ్వండి, ఇంకొకటో కానివ్వండి, మనం ప్రాపర్టీని బ్యాంక్లో తాకట్టు పెట్టడమో లేకపోతే ఇంకొకటి చేసి మనం లోన్స్ తీసుకుంటూ ఉంటాం. సమ్ టైమ్స్ ఆ బ్యాంక్ వాళ్ళు ఏంటి అంటే వాటిని ఆప్షన్స్కి పెట్టేస్తారు. సో అలాంటప్పుడు మనం పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాన్ని ఎంత తొందరగా విడిపించుకునే ప్రయత్నాలు ఏంటి? ఒకవేళ తీసుకోవాలి అనుకునేవాళ్ళు, కొనుక్కోవాలి అని అనుకునేవాళ్ళు అలాంటి ప్రాపర్టీస్ బ్యాంక్ నుంచి కొనుక్కోవచ్చు? డెఫినెట్గా కొనుక్కోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ ఆల్రెడీ లీగల్గా వెళ్ళిన తర్వాత ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే హౌస్ ఓనర్కి. సో ఎప్పుడైతే వాళ్ళు డిఫాల్టర్ అవుతారో, డిఫాల్టర్ అయిన తర్వాత కూడా వాళ్ళకి 1-2 నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఒక సర్టెన్ టైం వరకు వెయిట్ చూసిన తర్వాతనే అప్పుడు వాళ్ళు ప్రాపర్టీని ఆక్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆక్షన్ ద్వారా ఎవరైతే బ్యాంక్ వాళ్ళు కొటేషన్ చేస్తారో ఆ ప్రాపర్టీ పైన మనం ఎంతైనా కోట్ చేసి తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. సో ఎక్కువ కాంపిటీటర్స్ ఎవరైతే హైయెస్ట్ బిడ్డింగ్ చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బయట మార్కెట్కు ఆక్షన్ ప్రాపర్టీకి 25-30% వేరియేషన్ ఆఫ్ ది ప్రైస్ అయితే ఉంటుంది. అయితే అలాంటి ప్రాపర్టీస్ తీసుకోవడం మంచిదే అంటారు, ఎందుకంటే తక్కువ ధరలకి వస్తూ ఉంటాయి కాబట్టి. అవి కొన్నిసార్లు మంచి లొకేషన్లో ఉండొచ్చు, అవి మంచి స్టేటస్లో ఉండొచ్చు. సో నార్మల్ పీపుల్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈజ్ దట్ గుడ్ ఆర్ తీసుకోవచ్చు? ఓకే. సో మీ దృష్టిలో మంచి ప్రాపర్టీ అంటే ఏంటి సార్? మంచి ప్రాపర్టీ అనేది ఎట్లా ఉంటుందంటే మంచి డెవలపర్ బట్టి ఉంటుంది, మంచి లొకేషన్ బట్టి ఉంటుంది, అక్కడ వచ్చినటువంటి ఎమ్యూనిటీస్ బట్టి, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి, ఆ కనెక్టివిటీని బట్టి మంచి ప్రాపర్టీ లేదా అంటాం. లైక్ మనం గచ్చిబౌలి ఇప్పుడు మైహోమ్ పూజ ఉంది, దాన్ని మంచి ప్రాపర్టీ ఎందుకంటారు? అన్ని హై రైజెస్ ఉన్నా కూడా పూజకు ఎందుకు స్పెసిఫిక్గా మాట్లాడతామంటే పూజ లొకేషన్ పరంగా మంచి లొకేషన్లో ఉంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి కమ్యూనిటీస్ ఉన్నాయి, మంచి చక్కటి విశాలమైనటువంటి రోడ్స్ ఉన్నాయి. సో ఎటు వెళ్ళాలన్నా 5-10 minutesలో మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దాని మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ అనిస్తాం. సో ఎక్కడ ఎంత దూరంగా వెళ్ళినా కూడా మనం వెళ్ళేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం వెళ్ళేటువంటి రోడ్ మార్గం, మనకు ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ, అక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్, అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్, అది వీటిని బట్టి మంచి ప్రాపర్టీ లేదా మనం చెప్పగలుగుతాం. ఓకే. సో మీ దృష్టిలో ఎకో ఫ్రెండ్లీ కన్స్ట్రక్షన్ అంటే ఏంటి సార్? అంటే మీరు అభిప్రాయపడేది అంటే ఇప్పుడు ఇవాళ గ్రీన్ హోమ్స్ కూడా వచ్చాయి కదా మార్కెట్లోకి. ఓకే. సో ఏమవుతుందంటే మనము ఒకప్పుడు ఎలక్ట్రికల్ యూజ్ ఇంత లేదు. సో ఎలక్ట్రికల్ కూడా ఒక రకమైన పొల్యూషన్. సో ఇవాళ ఏమైందంటే గ్రీన్ హోమ్స్కి వచ్చేదానికంటే సోలార్ యూసేజ్ పెరిగిపోయింది. రెయిన్ హార్వెస్ట్ చేసుకొని రెయిన్ వాటర్ని స్టోరేజ్ చేయడం ఒక ప్రాసెస్ అయిపోయింది, వాటిని రీసైకిల్ చేసి వాడుకోవడం ఒకటి అయిపోయింది. సో డ్రింకింగ్ వాటర్ని సేవ్ చేయడము, మనకు రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేయడము, కొంతవరకు గ్రీనరీ మెయింటైన్ చేయడము, పొల్యూషన్ తగ్గియడము, మనం వాడుతున్న వాటిలో ప్లాస్టిక్ యూసేజ్ తగ్గియడము, ఇదంతా కూడా ఎకో ఫ్రెండ్లీ కిందకే వస్తుంది. సో ఇవంతా కూడా ఈ మధ్యకాలంలో కొంత కాస్మోపాలిటన్ సిటీలలో పెరుగుతుంది. హైదరాబాద్లో కూడా రీసెంట్గా స్టార్ట్ అయింది. మేబీ ఇంకో 5 yearsలో చాలా ట్రెండింగ్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్. సో మీకు ఇయర్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్ దాంట్లో అసలు మీకు ఇవి పెద్ద సవాళ్ళు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. ఎందుకంటే మనకు తెలంగాణ ఎజిటేషన్ అప్పుడు మార్కెట్ ఏమైపోద్ది అనే ఒక భయంతో ఉన్నాము. ఆ తర్వాత నోట్ల బంద్ అప్పుడు భయపడ్డాము, ఆ తర్వాత కరోనా అప్పుడు భయపడ్డాము. కానీ ఈ 3 ఇష్యూస్లలో ఎప్పుడు మార్కెట్ తగ్గలేదు. ఓకే. ఈ 3 ఇష్యూస్లో మార్కెట్ ఎప్పుడు తగ్గలేదు. నోట్ల బంద్ అప్పుడు ఎక్కువ బిజినెస్ చేశాము,
కరోనా టైంలో ఇంకా అధికంగా బిజినెస్ చేశాము. తెలంగాణ స్టేషన్లో కూడా బిజినెస్ బాగా జరిగింది. సో ఈ అప్పటికంటే ఎప్పుడు మార్కెట్ కొంచెం ఎప్పుడు స్తబ్దత ఉంటుంది. సో కొంతవరకు పాజ్ ఉండి ఒక 3 to 6 months ఉంటే ఆ తర్వాత మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతుంది. రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది చరిత్రలో ఉండదు, అది జరగదు. రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఈ ప్రపంచం లేనట్టే. సో రియల్ ఎస్టేట్తో అనుబంధంగా 500 సంస్థలు నడుస్తాయి. రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయ్యి 500 కేటగిరీ ఈ బిజినెస్ నడుస్తాయి. ఐరన్, సిమెంట్, శాండ్, శానిటరీ, ఎలక్ట్రికల్ ఇలా చెప్తూ పోతే ఒక 500 రకాల బిజినెస్లు ఉంటాయి. ఒక రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే ఒక ఎకానమీ పడిపోయినట్టు, ఒక ఎకానమీ పడిపోయినట్టు. సో అందుకే రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడిపోదు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు స్టాగ్నిటీ అని ఉంటుంది, బౌన్స్ బ్యాక్ అని అవుతుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ స్టాగ్నిటీ నుంచి మనం బౌన్స్ బ్యాక్ అవుతుంది. లాస్ట్ 2 months చూస్తే మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది మీరు ఆ గత 6 monthsతో పోలిస్తే. సో డెఫినెట్గా మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ ప్రైస్లు 20 to 30% ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం లేదు. నేను లాస్ట్ 6 months నుంచి ఇదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆఫ్టర్ అక్టోబర్, నవంబర్ నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయితే చెప్పినాను. మీరు ఏదైతే నవంబర్లో మీరు 177 crores ట్రెండ్ చూశారు, ఈ నెలలో 1.4 CR నుంచి 1.5 CR మినిమం కోడ్ అవుతుంది పర్ ఎకర్ నియోపోలిస్ లో. అదే మూసాపేటలో 75 లక్షలు కోట్ చేశారు ఎకర్. అది మీరు 1 CR క్రాస్ అవుతుంది, 1.2, 1.3 అట్లా క్రాస్ అవుతుంది డెఫినెట్గా. సో హైదరాబాద్ మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, రియల్ ఎస్టేట్ ట్రెండ్స్ పెరుగుతుంది, మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే ఈ అవకాశాన్ని అతి త్వరగా సద్వినియోగం చేసుకుంటేనే మంచిది. ఓకే, సో టెక్నికల్గా ఈ ఫీల్డ్లో ఎలాంటి మార్పులు వస్తాయంటారు సార్? టెక్నికల్గా ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇవాళ చాలా ఈజీగా అయింది. సోషల్ మీడియా రావడం, డిజిటలైజేషన్ అయిపోవడము, ఇవాళ ప్రతి వాళ్ళకు సోషల్ మీడియాకి అనుబంధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మన ప్రాపర్టీని ఈజీగా కన్వే చేయగలుగుతున్నాం, మన ప్రాపర్టీని ఈజీగా వాళ్ళకి రీచ్ చేయగలుగుతున్నాం. ఒకప్పుడు మన ప్రాపర్టీని చెప్పాలంటే మనం ఫిజికల్గా వెళ్ళి మాట్లాడే సిచ్యువేషన్ ఉండేది, ఇవాళ అది అవసరం లేదు. ఇలా డిజిటల్ మార్కెట్ వచ్చిన తర్వాత ఏఐ వీడియోకి ఇచ్చి వర్చువల్ వీడియోస్ పంపిస్తున్నాం. వాళ్ళు మన ప్రాపర్టీని ఎలా ఉందో అక్కడుండే ఫీల్ అయ్యే విధంగా మనం చేయగలుగుతున్నాం, వర్చువలైజేషన్ ఇవ్వగలుగుతున్నాం. సో డెఫినెట్గా అప్పటితో కంపేర్ చేసి ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ఇవాళ మార్కెట్ విస్తరణ పెరిగింది, ఇవాళ మన సేల్స్ పెరిగినాయి, ఎక్స్పోజర్ కూడా పెరిగింది దీని మీద. సో డిజిటల్ మార్కెట్ వల్ల, ఇవాళ టెక్నాలజీ వల్ల ఇవాళ ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుని మార్కెట్లో ఉన్నారో డెఫినెట్గా మంచిగా ఉన్నట్టే వాళ్ళు. ఇవాళ మన ప్రాపర్టీని ప్రపంచవ్యాప్తంగా విస్తరించి చెప్పగలుగుతున్నామంటే ఇది సోషల్ మీడియా, డిజిటల్ మార్కెట్ వల్ల. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే సార్, బ్యాంక్స్ కొన్ని పథకాలు పెడుతూ ఉంటాయి. అరే గవర్నమెంట్ నార్మల్ పీపుల్కి కొన్ని పథకాలు పెట్టి వాళ్ళకి కొంచెం వెసులుబాటు అనేది కలిగిస్తూ ఉంటుంది. అలాగే ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏమన్నా కస్టమర్ని అట్రాక్ట్ చేయడానికి మంచి మంచి ఆఫర్లు ఏమైనా పెడుతున్నారంటారు? డెఫినెట్గా ప్రతి కంపెనీ కూడా ఆఫర్ ఉంటుంది. ఏదన్నా ఫెస్టివల్ బట్టి ఫెస్టివల్ ఆఫర్ క్రియేట్ చేస్తారు, ఏదన్నా సేల్స్ బట్టి, లేదా లాంచింగ్ ఆఫర్ బట్టి లాంచింగ్లో చేస్తే లాంచింగ్ ఆఫర్ ఇస్తారు, లేదా ఫెస్టివల్ వస్తే ఫెస్టివల్ ఆఫర్ ఇస్తారు, లేదా ఏదైనా ధమాకా ఆఫర్ ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ సేల్స్ పెంచుకోవడం కోసం, ఒక కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం అప్పుడున్నప్పుడు అంటే కొంత ఎమ్యూనిటీస్లో డిస్కౌంట్ ఇవ్వడం, కొంత లేకపోతే వాళ్ళు చేసేటువంటి ఛార్జెస్లో డిస్కౌంట్ ఇవ్వడం, లేకపోతే కార్పస్ ఫండ్లో డిస్కౌంట్ చేయడం, లేకపోతే స్క్వేర్ యార్డ్స్లో డిస్కౌంట్ చేయడం, ఎస్ఎఫ్టీలో డిస్కౌంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కామన్ వే జరుగుతుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే ముందు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటారు? ఫస్ట్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లొకేషన్ ఫైండ్ అవుట్తో పాటు అక్కడ ఉన్నటువంటి అప్రూవల్స్ ఏమున్నాయి, ఏ రకమైన డెవలప్మెంట్ చేస్తున్నారు, తనతో ఉన్నటువంటి లీగాలిటీ ఏ విధంగా ఉంది, తను ఏ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాడు, తను పర్చేస్ డెవలప్ చేస్తున్నారా లేదా డెవలప్మెంట్ అగ్రిమెంట్లో ఉన్నారా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విధంగా మనం హెచ్ఎండిలో ఉంటే హెచ్ఎండి అప్రూవ్డ్, డిటిసిసి అప్రూవ్డ్, తను ఒకవేళ కన్స్ట్రక్షన్ ఉంటే కన్స్ట్రక్షన్కి ఏ రకమైన అప్రూవ్ తెచ్చుకున్నాడు, ఏ రకమైన కన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనేది కంపల్సరీ మనం చెక్ చేయాలి. తన విధంగా లీగాలిటీ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళు తీసుకున్నటువంటి లీగాలిటీ చెక్ చేయాలి. వాళ్ళ దగ్గర బ్యాంక్ లీగాలిటీ కూడా ఉంటుంది. సో బ్యాంకర్ లీగాలిటీ తీసుకోవాలి. అదేవిధంగా మనము ఏదైతే లింక్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో, మన పర్సనల్ అడ్వకేట్ ఎవరైతే ఉంటారో లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక మనం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఆ సరౌండింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీస్, దానిపై బౌండరీస్లో ఏమున్నాయి అవన్నీ కూడా చూసుకోవాలి. గ్రేవ్ యార్డ్స్ ఉన్నాయా, లేదా కెనాల్స్ ఉన్నాయా, ఏదన్నా డంప్ యార్డ్స్ ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ఈ మధ్యలో మనకు హైట్ వచ్చిన తర్వాత లేక్స్ ఉన్నాయా చూస్తున్నాం, ఏదైనా కెనాల్స్ కానీ, లేదా గతంలో ఉన్నటువంటి రెవెన్యూ కాలువలు కానీ ఇలాంటి ఏమన్నా చూస్తున్నాం మనం. ఏదైనా మనకు బఫర్ జోన్స్ ఉంటాయి, ఈ ఫెరీ అర్బన్ జోన్స్, ఇలాంటివన్నీ చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ మాక్సిమం మీరు ఎవరైతే అడ్వైజర్తో పోతారో అడ్వైజర్ ఇవన్నీ మీకు ముందే సజెస్ట్ చేస్తాడు.
కాకపోతే మీరు ఒకవేళ తను చెప్పలేదు అనుకోండి, మీరు అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి Okay. డెఫినెట్గా అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, అంటే మనం ఇవన్నీ పర్సనల్గా రీసెర్చ్ చేయడం కంటే కూడా ఆల్రెడీ మనం కమ్యూనిటీలోనే ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇవన్నీ చేశారా లేదా అని మనం ఎలా గుర్తించాలంటారు సార్? మనం అక్కడ ఫిజికల్గా వెళ్తే మనకు అన్ని కనిపిస్తుండే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది దాచేస్తూ ఉంటారు అవన్నీ ఏం బయటికి రానివ్వకుండా, ఎందుకంటే వాళ్ళ అందుకే లింక్ డాక్యుమెంట్ చెక్ కంపెనీ చేయాలి అనేది మనం link- అవి కూడా ఫేక్ చేసే అవకాశం ఉందా సార్? లేదండి. ఓకే, అలా ఏం ఉండదు. ఓకే, అంటే కొంతమంది నార్మల్ పీపుల్కి అందరికీ అవగాహన ఉంటుంది, ఉండదని నేను చెప్పను. ఎక్కడో సమ్వేర్ వాళ్ళు ఎంతకనం కేర్గా ఉన్నా సరే ఎక్కడో చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంత క్లియర్గా ఉందండి డాక్యుమెంట్, మనం ప్రతిదీ క్షుణ్ణంగా చూడే అవకాశం ఉంది.